2,000 కోట్లు అంటే వాళ్ళ ఫ్యామిలీకి 25 లక్షలు ఇచ్చిండు కదా అన్న ఆ న్యూస్. మరి దాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారా లేకపోతే? సపోర్ట్ చేస్తున్నాను, మంచి విషయం అది. అంటే చనిపోయిన బాధితురాలు ఎవరుందో, సో అన్న దయాహృదుడే కాబట్టి 25 లక్షలు ప్రకటించడం అంటే మామూలు విషయం కాదు. సో చనిపోయిన వాళ్ళని ఎలాగో తీసుకురాలేము. సో అది అన్ఎక్స్పెక్టెడ్ గా అనుకోకుండా జరిగిపోయింది. ఎప్పుడు ఎవరి ప్రాణం ఎలా పోతుందో నీకు తెలియదు, నాకు తెలియదు. ఈ భూమి మీద ఎన్ని రోజులు బ్రతుకుతాం అనేది నీకు తెలుసా, నాకు తెలుసా, ఎవరికీ తెలియదు. అట్లాంటిది సో అభిమానంతో వచ్చిన వాళ్ళు తొక్కిసలాట్లో అది అనుకోకుండా జరిగిపోయింది. అక్కడ ఉన్నటువంటి పోలీస్ బలం ఉందా అయినప్పటికీ కూడా వీళ్ళని అంటే ఆపలేకపోయాం. అంత క్రౌడ్ అనమాట. అంత వచ్చినప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు? అయినా కూడా అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలని కొంతమంది అంటున్నారు. ఇది లా ప్రకారం మాట్లాడితే అల్లు అర్జున్ ఎట్లా అరెస్ట్ చేస్తారన్న? ఇప్పుడు నీకున్న చట్టమే నాకు ప్రతి ఒక్కరికి చట్టం దృష్టి. ఆపరేషన్ అరెస్ట్ చేశారు కదా, మరి ప్రతి ఒక్కరి దృష్టి. పల్లవి ప్రశాంత్ కి అల్లు అర్జున్ కంపేరింగ్ ఏందన్నా? నువ్వు మాట్లాడుతున్నావు. ఆయన వల్ల క్రౌడ్ వచ్చారు కాబట్టి ఆయన అరెస్ట్ చేశారు. అప్పుడు ఆయన వల్ల అంటే ఈయన బయటకు వచ్చి ఈయన ర్యాలీ చేస్తాను, ఈయన చేస్తానని ఎక్కడ పెట్టుకోలేదు అనమాట. అది ఫస్ట్ ఇదేంటి, స్టేషన్ నుంచి నువ్వు పర్మిషన్ తెచ్చుకోవాలి. అలా చేయకుండా ఎట్లా కుదిరిద్ది? ఆయన అల్లు అర్జున్ గారు వస్తున్నది ఎక్కడికి, థియేటర్ కి వచ్చేది వాళ్ళ ఫ్యామిలీతో వచ్చేది, ఇంటిమేట్ చేశారు అంతా కూడా. అక్కడ ఆల్రెడీ పోలీసు వాళ్ళు ఉన్నారు, అక్కడ సెలబ్రేషన్ జరిగినాయి. పోలీసులు ఇంటిమేట్ చేయలేదని చెప్పారు. అక్కడ ఆల్రెడీ పోలీసులే ఆపుతున్నారు వచ్చే వాళ్ళని గేట్ల దగ్గర. ఎందుకు చేయలేదు? ప్రతి థియేటర్ దగ్గర ఉంది అనమాట. పోలీసు వాళ్ళు ఎందుకు లేరు? ఇక్కడ కూడా పోలీసు వాళ్ళు ఉన్నారు. మరి పల్లవి ప్రశాంత్ అరెస్ట్ దగ్గర కూడా పోలీసు వాళ్ళు ఉన్నారు. పోలీసులు ఉన్నారు, కాకపోతే వారు ఇంటిమేట్ చేయలేదు కదా బ్రో. అదేగా నేను చెప్తున్నాను. పల్లవి ప్రశాంత్ గొడవ ఏంది బ్రో ఇక్కడ? దీనికి దానికి సంబంధం ఏముంది? అంటే ఇద్దరు వల్ల తొక్కిసలాట్ అయింది, అంటే క్రౌడ్ అయింది కాబట్టి ఈయన అరెస్ట్ చేశారు. ఇంకా అక్కడ చనిపోయారు కాబట్టి ప్రశాంత్ ఎవడో కూడా నాకు తెలియదు. నాకు ఎందుకు అడుగుతున్నావు? నాకు అర్థం కావట్లేదు. అల్లు అర్జున్ అన్న గురించి అడుగు, చెప్తాను నేను. అన్నదే మంచి హృదయం కాబట్టి 25 lakhs ఇచ్చాడు. అలాంటి మంచి మనసు అన్నకే నిజంగా చేతులెత్తి దండం పెడుతున్నా. అన్న నువ్వు ఇంకా ఇలాంటి మంచి సినిమాలు మంచిగా చేయాలి, బ్లాక్ బస్టర్ లో కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హృదయం ఉంది కాబట్టి ఆ 25 lakhs అనేది ఇవ్వడం జరిగింది. ఇంత ఇవ్వండి, సో ఇంత కావాలి అని డిమాండింగ్ చేయడం అనేది, అంటే వాళ్ళు ఎక్కడ చేసింది లేదు. మన సోషల్ మీడియాలో ఇలా రేట్ చేస్తున్నారు అనమాట. కొంతమంది ఉంటారు కదా, లఫూట్ గాళ్ళ గురించి మాట్లాడిన వేస్ట్ అనమాట. అంటే పొలిటికల్ గా దీన్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు, అది ఇది అని చేస్తున్నారు కదా. ఆయన ఇచ్చింది ఆయన తోచింది ఆయన ఇచ్చినాడు. ఓకే, యాక్చువల్లీ ఆయన ఏం తప్పు లేదు, ఆయన ఏం మిస్టేక్ లేదు. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అల్లు అర్జున్ వస్తున్నాడని. అల్లు అర్జున్ వస్తున్నాడు కాబట్టి అంత భారీగా అక్కడ బారికేడర్లు కూడా పెట్టినారు, గేట్లు కూడా క్లోజ్ చేసినారు, అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు. అంత తొక్కిసలాట్లో అంటే సరిపోలేదు. అక్కడ అరికట్టడానికి ఆపడానికి సరిపోలేదు. జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. జాగ్రత్తలు పాటించాలి. బెనిఫిట్ షోలు పడాలంటే దానికి కావాల్సినటువంటి ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలి, సినిమా పరంగా సపోర్ట్ చేయాలి, సినిమాకి ప్రభుత్వం కూడా సపోర్ట్ చేయాలి. భయ బెనిఫిట్ షోల పేరుతో ఒక్కొక్క టికెట్ 1000-2000 పెట్టి అమ్మడం అనేది ఎట్లా చూస్తారు? అంటే 1000 బెనిఫిట్ షోలు అంటే ఇప్పుడు అది మన ఇష్టం. ఇప్పుడు నువ్వు ఒక మ్యారేజ్ కి దేనికైనా వెళ్ళినావు అనుకున్నా, నీకు నచ్చినంత కట్నం పెడతావు అన్నా, సో వాళ్ళ మీ ఇంటికి వచ్చి నీకు నచ్చినంత పెడుతుంటారు. అట్లానే మనం ఇష్టం. ఇప్పుడు నీకు ఇష్టం అంటే చూడు, లేకపోతే మానే. ఇప్పుడు ఒక ప్రైస్ డిసైడ్ చేసిన తర్వాత అది మన ఒపీనియన్ కదా. సో సినిమా అనేది ఎంటర్టైన్మెంట్, 3 hours ఎంటర్టైన్మెంట్ కోసం నువ్వు చూడాలనుకున్నావు అనుకో, నీ అభిమానం ఉందనుకో, నీకు ఇష్టం అనుకో, నీకు పిక్చర్ అనుకో, వెళ్ళి చూడు. ఎందుకు 1000-1500 పెట్టారని నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకుని నువ్వు ఆగిపో. అది 150కి వచ్చింది అప్పుడు వెళ్ళు. లేకపోతే ఇంకొక 3 months అయితే ఓటీటీకి వచ్చింది, అప్పుడు ఇంకా ఫ్రీగా 99 rupees పెడితే, లేకపోతే నెట్ఫ్లిక్స్ లో ఫ్రెండ్ ఐడీలు తీసుకుంటేనే చూసుకోవచ్చు ఫ్రీగా. అది నేను చెప్తున్నా.